ఇవాళ అమరావతికి రానున్నారు ప్రధాని మోడీ. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ దగ్గర ప్రధానికి స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 2:50 విజయవాడకు చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధాని బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా 5 రూట్లను గుర్తించారు అధికారులు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో 2500 బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. 5 రూట్లలో వీవీఐపీ, వీఐపీ, ఎంఐపీ రూట్లను రెడీ చేశారు. 31 చోట్ల లంచ్, డిన్నర్ పాయింట్స్ ని సిద్ధం చేశారు అధికారులు. ఇక అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి గోదావరి జిల్లాల నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బస్సులకు జెండాలు ఊపి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ప్రధాని సభకు వెళ్లేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనం తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు నుంచి గన్నవరం హైవే పైన ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వందలాది బస్సులన్నీ కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకునేందుకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరి కోసం ఎక్కడికెక్కడ తాగునీటి సౌకర్యాలు, అలాగే భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గాల వారీగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పు గోదావరి జిల్లాలలో తో పాటు మిగతా జిల్లాల నాయకులందరూ కూడా ఇక్కడ జన సమీకరణ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ బస్సులు, ప్రత్యేకంగా స్కూల్ బస్సులు, అలాగే కొన్ని బస్సులను ఏర్పాటు చేయడం, అందులో జన సమీకరణ పైన ఎక్కువ దృష్టి పెట్టడం, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా వాళ్ళకే బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్తున్నారు. దీంతో హైవే పైన రద్దీ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఈ అమరావతి సభకు, పునఃప్రారంభ సభకు తరలి వెళ్ళేటటువంటి బస్సులతోటి ఆ టోల్గేట్ల వద్ద, అలాగే ఆ ప్రధాన కూడళ్లలో భారీగా బస్సులు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా సరైన సమయానికి ఆ ప్రాంగణానికి చేరుకుని ఆ సభ వద్దకు చేరుకునేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తూర్పుగోదావరి, అలాగే విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి తెల్లవారుజామున బస్సులు ప్రారంభమయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోంచి ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ మోడీ సభ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులతోటి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి హైవే అయితే రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, విజయవాడ నుంచి.